ఆలయానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయం విజ్ఞాపన ప్రార్థన కూడికలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 84వ కీర్తన. బైబిల్ ఉన్న వారందరూ చూడండి దయచేసి. 84వ కీర్తన 10వ చరణం నేను చదువుతాను, నాతో కలిసి అందరు బిగ్గరగా చెప్పండి. 84వ కీర్తన 10వ చరణం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మరలా చెప్దాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ 84వ కీర్తన కోరహు కుమారులు రాశారు. ఈ 84వ కీర్తన అంతా దేవుని యొక్క మందిరము, ఆ మందిరములో దాగి ఉన్న ఆశీర్వాదాల గురించి 84వ కీర్తనలో చూస్తా. దేవుని యొక్క మందిరము, మందిరములో ఉన్న దీవెన. అందుకని 84వ కీర్తనను కొంతమంది దైవజనులు మందిరాలయపు కీర్తన అంటారు, లేక ఆలయపు కీర్తన, మందిరము యొక్క కీర్తన. ఎందుకంటే ప్రారంభము నుండి చివరి దాకా దేవుని మందిరమును గురించే ఈ కీర్తనలో వ్రాయబడి. అందుకని ప్రియులరా, మనం 10వ చరణములో చూస్తే ఒక దినము, అలాగే 1000 దినాలు. ఒక దినము 1000 దినాలు. ఒక దినమును గురించి మనం చూస్తే చూడండి, దేవుని యొక్క మందిరములో ఒక దినము గడుపుట బయట 1000 దినాల కంటే శ్రేష్టం. ఇప్పుడు చెప్పండి, మందిరములోని 1000 దినాలు గడిపితే 1000 × 10,000 లక్షల దినాల కంటే శ్రేష్టం. కాబట్టి మందిరము యొక్క ప్రాధాన్యత ప్రతి విశ్వాసి గుర్తెరగాలి. మందిరాన్ని మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఈ కోరహు కుమారులు మందిరం యొక్క ప్రాముఖ్యతను గుర్తెరిగి ఈ మందిరములో దాగి ఉన్న ఆశీర్వాదాలను కనుగొని ఈ మందిరము యొక్క ప్రాధాన్యతను ఈ 84వ కీర్తనలో వివరిస్తూ ఉన్నారు. చూడండి, 10వ వచనం పలుమార్లు మనం ధ్యానం చేసిన మన మనస్సులో ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. ఏంటది చెప్పండి? నీ మందిరములో ఒక దినము దేంతో సమానం? బయట 1000 దినములతో. కాబట్టి ఒక దినానికి 1000 దినాలంటే ఇక్కడే మనం 1000 దినాలు గడిపితే, ఈ సూత్రం కనుక్కున్నాడు ఎవరు? దావీదు భక్తుడు. ఆయన ఏమంటున్నాడు? 23వ కీర్తన చివరి చరణములో ఒక మాట అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివసించాలనుకుంటాను. ఎందుకని? బయట 1000 దినాల కంటే ఇక్కడ ఒక్క దినము. కాబట్టి నేను చిరకాలము, ఇంకో చోట రాయబడింది కీర్తనలో, నా బ్రతుకు దినములన్నీ యెహోవా మందిరములోనే నివాసము చేయాలి. మందిరము యొక్క ప్రాధాన్యత, ఈ కోరికంట జాగ్రత్తగా వినండి, దీనులమైతేనే ఈ కోరిక వచ్చిందంట. ఆమె దీనుని కోరిక ఏంటంటే మందిరములోకి వెళ్దాము. దీనుని యొక్క కోరిక ఎల్లప్పుడూ దేవుని మందిరంలోకి వెళదాం, మందిరములో దేవుని పాదాల చెంత గడుపుదాం. ఎవరికి వస్తుంది ఇది? దీనులకు. దీనుని యొక్క కోరిక ఎల్లప్పుడూ కూడా దేవుని మందిరం మీద.
చూడండి, వాక్యములో మనం గమనిస్తే 2వ వచనం, అది 84 2వ చరణం, 84వ కీర్తన 2వ చరణం. యెహోవా, మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు. దేని కొరకంట? మందిరాన్ని చూడాలి, మందిరావరణములను చూడాలని వీళ్ళ హృదయం అంట ఆనందముతో కేకలేస్తుంది. నీకేం కేకలేస్తున్నాయి పిల్లరా? ఒక దీనుని కోరిక చూడండి ఎంత బాగుందో. మందిరావరణాలు చూడాలని నా హృదయం ఎంతో కేకలేస్తాం. మందిరాన్ని చూస్తే ఆ హృదయం అంతా తృప్తి చెందుతూ. అందుకనే కోరహు కుమారుల యొక్క ఆశ దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు మందిరానికి వెళ్ళాలి, మందిరములోనే సంతోషించాలనే ఆశ నీలో ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. మందిరావరణములను చూడవలెను. ఈ మందిరావరణాలను చూస్తే హృదయములో కేకలు వస్తున్నాయంట. ఎలాగో తెలుసా? అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయములో ఒక అతను పుట్టినది మొదలుకొని, చెప్పండి, కుంటివాడు. ఎవరండి? కుంటివాడు. ఎప్పుడు కుంచోడు? పుట్టుకతోటే కుంటివాడు. అలాంటి వ్యక్తిని పేతురు గారు చెయ్యి పట్టుకొని లేవనెత్తి కుంటితనాన్ని పోయేలా చేస్తే అక్కడ రాయబడింది, చదవండి. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు ఏమేస్తాడు? గంతులు వేస్తాడు. తర్వాత దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి. అప్పటిదాకా వాడి జీవితంలో దేవాలయము లేదు. ఎక్కడున్నాడు? బయట కూర్చొనున్నాడు. ఏం చేస్తున్నాడు? చెప్పాలి, భిక్షముడు. చదవండి, ఆ మాట అక్కడ ఉంది. వాడు ప్రతి దినము దేవాలయంలోకి వెళ్ళే వాళ్ళని ఏమడుగుతున్నాడు? దేవుని పిల్లలనంట దేవుడు భిక్షగాళ్ళగా ఉంచడంట. ఆమె నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే నీ బిడ్డల్ని ఎలా ఉంచడు? భిక్షగాళ్ళ ఒకటి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచేలా ఉంచడు. ఆ మాట చూడండి, 37వ కీర్తనలో ఉంటుంది. రైట్ నాన్న. నేను చిన్నవాడనయుంటిని, ఇప్పుడు ముసలివాడనయున్నాను. అయినను అందరు అండర్లైన్ చేసుకోండి అక్కడ. నీతిమంతులు విడవబడము గాని వారి పిల్లలు భిక్షమెత్తటం గాని నేను చూడనే. నీతిగా బ్రతికితే మన పిల్లలు ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపే పనే. ఈ వ్యక్తి భిక్షమడుక్కుంటా ఉన్నా. ఇప్పుడు దేవాలయంలోనికి వచ్చి గంతులేస్తున్నా. మందిరములో ఎప్పుడు కూడా ఉల్లాసముతో ఉందుముగాక. ఎంత ఉల్లాసమో! అప్పటిదాకా బయట ఉన్నాడు, ఇప్పుడేమో మందిరములోనికి వచ్చి. అప్పటిదాకా భిక్షమెత్తుకునే వానిలాగా ఉన్నాడు, ఇప్పుడు అవన్నీ విసిరివేసి ఎవరితో కలిసి వచ్చాడో తెలుసా? పేతురు యోహానులతో కలిసి దేవాలయంలోనికి వచ్చి. పిల్లరా, ప్రభు కృపను బట్టి మనలందరి స్థితిని కూడా దేవుడు మార్చాడు. ఆమె మార్చి దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించాడు. కనుకనే ఆకలితో పడుకునే పరిస్థితి మనకు.
వస్త్రహీనులముగా బ్రతికే పరిస్థితి. చూసారా? ప్రభు కృపని, ప్రభు కృప. ఇది మందిరావరణములో నీవు ఉల్లసిస్తే వచ్చేటువంటి ఉన్నతమైన స్థితి. అందుకనే మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో కేకలంట. మరి మనము మా పనికి మళ్ళీ ప్రభ ఒకటి గట్టి డ్యాన్స్ లేదంటే ఏంటి కేకలు, ఏంటి మామూలు కేకలుగా, మామూలు వీణలుగా. ప్రభు సన్నిధిలో బెల్లం కొట్టిన రాయిలాగుంటారు కొంతమంది. పాట పాడుతుంటే కలిసి పాడ, చప్పట్లు కొడుతుంటే కలిసి చప్పట్లు కొడ. మందిరములో కేకలేయాలి నీ హృదయం. ఎంత చక్కని మాట వచ్చాడు. రెండవదిగా చూస్తే ఈ మందిరములో నీకు చూడండి, యెషయా గ్రంథం 37వ అధ్యాయము 1 నుండి 3 వచ్చిన. హిజ్కియా విని తన బట్టలను చింపుకొని గోనె పంట కట్టుకొని ఆ మందిరములోకి వెళ్ళాడు. ఆమె ఈ హిజ్కియా అనే రాజు మీదకి రబ్షాకే అనే ఒక అన్యరాజు యుద్ధానికి వస్తున్నానని లెటర్ పంపాడు. ఆ అన్యరాజు యుద్ధానికి వస్తున్నానని లెటర్ పంపితే ఈ లెటర్ తీసుకొని రాజు ఎక్కడికి వెళ్ళాడు? మందిరములోకి వెళ్ళాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ప్రియులారా, ఒకవేళ నీకు ఇబ్బంది వచ్చిందనుకో, ఇబ్బందిని తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మందిరములోకి రావాలి. అనారోగ్యం వచ్చిందనుకో చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాలి? చాలా మంది ఒక్క క్షణంలో జవాబు చెబుతారు. ఏందయ్యా ప్రార్థనకి? పొట్టను వస్తా చెప్పండి, జ్వరం వచ్చి ప్రార్థన, అవి వస్తేనే వీడికి రావాలి. ఆమె అవి పోవాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. నువ్వు అట్టనే అవి ఉంచుకోవాలంటే ఇంటి దగ్గరే. చూడండి, అక్కడ రబ్షాకే పలికిన మాటలు విని మందిరములోకి వెళ్ళాడు. ఎవరైనా యుద్ధం మీకు వస్తున్నా నీ మీదికని లెటర్ రాస్తే ఇంకో రాజు దగ్గరికి సహాయం కొరకు వెళ్తాడు. లేకపోతే తనకంటే బలవంతుడైన వాడు ఎక్కడున్నాడా అని వెతుకుతాడు. కానీ హిజ్కియా అలా కాదు. ఎక్కడికి వెళ్ళాడు? మందిరములోనికి. మరి ఇప్పుడు 7వ వచనం చూడండి, అదే అధ్యాయం 7వ వచనం. అతనిలో ఒక ఆత్మను పుట్టిస్తా, వదంతి పుట్టిస్తా. నేను అతనిలో ఒక ఆత్మను ఉంచి ఒక వదంతి పుట్టిస్తా. అతడు నీ మీద యుద్ధం చేయకుండానే వచ్చి తిరిగి వెళ్ళిపోతాడు. ఏం పుట్టిస్తాడంటే దేవుడు? వదంతి. అంటే నీతో పని లేకుండానే నీ శత్రువును ఓడించే దేవుడు. ఆమె నీవు అసలు కష్టపడకూడదయ్యా, కష్టపడాల్సిన పనే. ఇంకా అక్కడ చూడండి 30వ వచనం, అదే అధ్యాయము 30వ వచనం. మరియు యెషయా చెప్పినది ఏమనగా, హిజ్కియా ఇదిగో నీకు ఒక సూచన చెప్తా ఉన్నా. ఈ సంవత్సరమందు నీవు పొలములో దున్ని విత్తనము విత్తాల్సిన పని ఎక్కడన్నా ఉందా? దేవుని కార్యాలు ఇంత గొప్పవి. ఆమె చూసారా? ఆ పొలములో దానంతట అదే ఈ సంవత్సరం పంట పండుద్ది నీకు. ఎంత గొప్ప విషయం! దున్నే పని, విత్తనాలు విత్తే పని, దానంతట అదే పొలము పండిద్ది. 2వ సంవత్సరం నువ్వు ఆ పంటను కోసుకుంటే మరలా దానిలో నుండి నేను ధాన్యాన్ని ఇస్తా. ఎప్పుడన్నా విన్నారా ఈ వాక్యం? ఎప్పుడన్నా చూసారా? ఎక్కడన్నా విన్నారా? పొలము దున్ని విత్తనాలు వేస్తేనే సరిగా పండట్లే. చెప్పాలి, సరిగా. రైతులను అడిగితే చెప్తారు, అయ్యా ఈ సంవత్సరం పెద్దగా పండలేదు.
దేవుడు ఏమంటున్నాడు ప్రవక్త అయిన యెషయా ద్వారా? నువ్వు ఈ సంవత్సరం అసలు విత్తనము వేయవలసిన పని దానంతటదే పండుతుంది. నువ్వు ఆ పైరు కోసుకున్న తర్వాత మరుసటి సంవత్సరం దాని నుండి మరలా పైరు వస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపచ్చు. కొన్నిసార్లు మీరు గమనించారో లేదు, నేను చెప్పా కదా, నీకున్న దాన్ని బియ్యమే. అయితే నీవు ఆ అన్ని బియ్యములో దేవునికి భాగమిస్తూ వస్తేనట నీకు కొరత నీ ఇంట రానే. చెప్పా కదా, ఒక ఆమె వచ్చి సాక్ష్యం చెప్పేది, ఇక ప్రతిదినం మేము భోజనం చేయడానికి ప్రతి దినం బియ్యం అందులో పోసి గుప్పెడు బియ్యం తీసి అక్కడ పెడతా, వంట వండితే ఒకరిద్దరు అతిథులు వచ్చిన తరుగనేది రానే. ఎప్పుడన్నా మర్చిపోయి ఆ బియ్యం తీయకుండా వంట వండితే మాకే సరిపోదు. ఎంత వ్యత్యాసమో చూడండి ప్రియులారా. దేవుడు మనకు ఆహారమును ఇచ్చువాడు. చెప్పాలి, ఆహారం ఇచ్చేది ఎవరు? మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిపరుస్తాను అని ఉంది బైబిల్. హిజ్కియా, నీకు ధాన్యముతో ఏమి కొరత రాకుండా చూస్తాను. ఈ మందిరములోనంట, వినండి జాగ్రత్తగా, ఈ గాలి ఉంది, మందిరములోని గాలి. చెప్పండి, ఎక్కడ గాలి? మందిరములో ఉన్న ఈ గాలి మనము పీల్చుకుంటే ఆత్మ సంబంధమైన శక్తితో దేవుడు మనల్ని నింపుతాడంట. అంతేకాదు, ఈ మందిరములో ఉన్నటువంటి ఈ కాంతి ఉందే, వెలుగు, ఇది మన మీద ప్రచురించినప్పుడు, ప్రకాశించినప్పుడు ఈ శరీరములోని సకల వ్యాధులను దేవుడు స్వస్థపరచునుగాక. చప్పట్లు కొట్టి ప్రభును మహింపచ్చు. ప్రియులారా, ఈ వెలుగు మందిరములో ప్రకాశిస్తేనే, మందిరములో మన మీద ప్రకాశిస్తేనే మనలో శరీరములో ఉన్న ప్రతి వ్యాధి బలహీనత ఏమైపోద్ది? బయటికి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా? అందరికీ తెలిసిన సత్యం, ఎండలో ఉంటే సూర్యకిరణాలు, ఆ సూర్యరశ్మి మన మీద పడితే రోజుకొక గంట వ్యాధి నిరోధక శక్తి పెరుగు. ఆమె డి విటమిన్ అనేది మనలోనికి వచ్చింది. ఎక్కడి నుండి? ఎండలోని సూర్యకిరణాలు పడి. అర్థమైందా? ఇప్పుడు ఎండ ఎంతమందికి ఇష్టం? ఎవడికి ఇష్టం ఉండదు ఎండ కదా. అందుకే ఎక్కువ జబ్బులు రావడానికి కారణం ఎండ తగలకపోవడము. ఆమె ఆమె రోజు ఎండకెళ్ళి పనిచేయి మా, త్వరగా వ్యాధులు. ఏసీ వేసుకొని రోజు పడుకో, చెప్పాలి, బీపీ చూస్తే డౌన్ అన్నా అయ్యా. అర్థమైందా? షుగర్ చూస్తే ఎక్కువన్నా. గమనించు, ఈ సూర్య కిరణాలున్న ఈ వెలుగు మన మీద ప్రవగాహముగా ప్రకాశించినప్పుడు మనలో శరీరములున్న బలహీనతలన్నీ బయటికి వెళ్ళాం. ఎలాగో చూడండి, మలాకీ గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో చివరి నుంటుంది. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు. ఈ సూర్యుడు ఎవరు? బయటే సూర్యుడు, దేవుడు సృజించిన సూర్యుడు. ఆ సూర్య కిరణాలు పడితేనే ఏమొస్తుంది? వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మరి ఈ సూర్య కిరణాలు పడితే, అక్కడ చదువుమా, అతని రెక్కల క్రింద నీకు ఆరోగ్యము. ఆమె ఇప్పుడు మందిరానికి వస్తే ఏమొచ్చింది? ఆరోగ్యం. ఆరోగ్యం ఏముందో తెలుసా? ఇక్కడ నీతి సూర్యుని యొక్క కిరణాలు మనందరి మీద
ప్రకాశిస్తాయి. ఆమె నీతి సూర్యుడు యేసు ప్రభువారు. నీతి సూర్యుని యొక్క కిరణాలు మన మీద ప్రకాశిస్తాయి. అవి ప్రకాశించినప్పుడు అవి ఏం కలుగు చేస్తాయంట? ఆరోగ్యం కలుగు చేస్తాయి. అందుకు నీకు అనారోగ్యం వస్తే ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. నీకు నొప్పులుంటే ఒళ్ళంతా నొప్పులు కలిపితే ఎక్కడికి రావాలి? ఎందుకో తెలుసా? నీతి సూర్యుని యొక్క కిరణాలు నీ మీద ప్రసరించి నీకు ఆరోగ్యమును చేస్తాయి. ఆరోగ్యం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుణ్ణి స్తుతిస్తాం. చూడండి, ఆ మాట రాయబడింది 84వ కీర్తన 4వ చరణం. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు. ఎప్పుడెప్పుడు? నిత్యము నిన్ను స్తుతిస్తారు. ఆరోగ్యం వచ్చిందనుకో, దేవునికి ఏం చెప్పాలి? స్తోత్రాలు చేయొచ్చు. ఎప్పుడెప్పుడనుంది వాక్యములో? నిత్యము నిత్యమైనను మనము స్తుతించాలి. ఆయన రెక్కల క్రిందుంటే మనకు ఆరోగ్యము. ఆ ఆరోగ్యమును బట్టి నీవు దేవుణ్ణి నిత్యము స్తుతించాలి. నిత్యము స్తుతించు. ప్రభు కృపను బట్టి నిత్యము స్తుతించుట అనేది దేవుని బిడ్డలకి నీ స్థితిని మార్చేది. ప్రియుల, స్తుతి అంట స్థితిని మారుస్తుంది. దేవుణ్ణి మనము స్తుతిస్తే దేవుడు మన స్థితిని మారుస్తాడు. ఎలాగో తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలేస్తే ఆ గుడ్డివాడు యేసయ్య ఆగగానే వానికి ధైర్యం వచ్చింది. స్వస్థపరచగానే దేవుణ్ణి స్తుతించి. కొంతమంది దేవుడు చేసిన మేలులను బట్టి స్తుతించాలి. ఒక సేవకుడట నడుచుకుంటూ వెళ్తా ఉంటే చెప్పు తెగిపోయిందంట. తను వేసుకున్న చెప్పు తెగిపోయింది. ఆ చెప్పుకెళ్ళి చూసి దాన్ని మళ్ళా సరి చేసుకుంటూ, ఏంది దేవా, నేను నీ సేవ చేస్తుంటే కనీసము మంచి చెప్పులు కూడా నాకు లేవే అని బాగా బాధపడుతూ ఆ చెప్పంతా సరి చేసుకొని మరలా నడక సాగిస్తావు. అంతలో ఒక వ్యక్తి గొడుగేసుకొని వస్తుండు ఎండకి. మళ్ళా ఇతని ప్రార్థన దేని మీనికి పోయింది? గొడుగు మీది. ఏంది ప్రభువా, నేను ఇంత పరిచర్య చేస్తుంటే ఈ ఎండకు నాకు గొడుగు లేదు. అలా అనుకుంటూ వెళితే అక్కడ ఒక మందిరం కనపడది. వెళ్ళి అక్కడ మోకరీలు కూడా ఇదే ప్రార్థన చేస్తారు. ఇంతలో కొంత శబ్దం వచ్చింది. పక్కన ఒక ఆయన వచ్చి సాష్టాంగపడ్డాడు. మందిరం మోకరిల్లలా ఏం చేశాడు అంటే ఓర్ల పడుకొని స్తోత్రం 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 అంటున్నాడు. ఈయన ప్రార్థన ఆమేనని చెప్పి ఇలా చూస్తాడికి 2 కాళ్ళే. చూసారా? 2 కాళ్ళు లేనోడేమో దేవునికి స్తోత్రం చెప్తుంటే మామూలు కాదు, సాష్టాంగ నమస్కారం. 2 కాళ్ళున్నాయి, చేతులున్నాయి, చెప్పులు సరి అయిన లేవని తను దేవుని సన్నిధిలో సనుగుతాడు. దేవుడు ఎవరిని చూసి సంతోషిస్తాడు? అమ్మ, కాళ్ళు ముఖ్యమా చెప్పులు ముఖ్యమా? మన ఊర్లోని ఒక ఆయన జీవితాంతం చెప్పులు వేసుకోకూడదు అనుకున్నాడు. ఎవరా ఆయన తెలుసా? ఆయనకి ఏందయ్యానంటే కొత్తగా చెప్పులు చదువుకునేటప్పుడు వేసుకొని నడుస్తుంటే ఏదో బొబ్బు వచ్చిందంట. అసలు జీవితాంతం వీటిని వేసుకొనే. నేను చదువుకునేటప్పుడు నర్సయ్య మాస్టర్ అని ఉన్నాడు, తెలుగు మాస్టర్. ఆయన కూడా అసలు చెప్పులే వేసుకుని మంచి ఎండలో నడుచుకుంటూ కాళ్ళు కాలుతున్న అలాగే వచ్చేవాడు. ఎందుకంటే ఆ చెప్పు నన్ను కరుసుద్దా. పూర్వం చెప్పులు కరవడం అంటారు కదా, చెప్పు కరిచింది చెప్పు కరి, ఆ చెప్పు నన్ను కరుచుద్ది, అసలు నేను వేసుకొని పో అని ఆ చెప్పులనంట వేడి చేశాను. ఇలారా
చెప్పులు లేవని సనుక్కుంటే ఇక్కడ దేవుణ్ణి ప్రశ్నిస్తుంటే కాళ్ళు లేని ఆయన వచ్చి చెప్పండి దేవుణ్ణి స్తుతిస్తావు. స్తుతి, ఆ స్తుతి నీ స్థితిని మార్చు. ఏనండి, ఈయన ఇలా సాష్టాంగపడి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడే కృత్రిమ అవయవాలను సిద్ధపరిచే ఒక సంస్థ అధిపతి వచ్చి కూర్చొని ఉన్నాడంట ప్రార్థనలో. అంటే కాళ్ళు లేవనుకో, తయారు చేసిన కాళ్ళు ఇస్తాడు. చేతులు లేవనుకో, తయారు చేసిన చేతులు ఇస్తాడు. ఆయన అక్కడ కూర్చొని చూస్తా ఉన్నంటే ఎవరికన్నా చేయలేదేమో ఇద్దాం, కాళ్ళు లేవేమో స్తోత్రం 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 అని 2 కాళ్ళు లేని ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన లేచి వచ్చి ప్రార్థన అయిపోయినాకయ్యా మెల్లగరా నా కారిక్కు, నీకు 2 కాళ్ళు నేను ఇస్తాను. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరిచి. స్తుతి ఏం చేసింది? స్థితిని కారులో తీసుకెళ్ళి కృత్రిమంగా తయారు చేసిన 2 కాళ్ళు అవన్నీ సిద్ధపరిచి ఆయనకు తొడిగితే మొట్టమొదట మనోడ ఆ కాళ్ళతో నేరుగా మందిరములోకి వచ్చి దేవునికి నిత్యము స్తుతులు చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరిచి. కొంతమంది కాళ్ళు లేవు, కాళ్ళు దొరికిన ఇంటికి పోదా, ముందెళ్ళి మా ఆవిడకు చూపుదా, లేకపోతే మా బంధువులకు చూపుదా. ముందుకు ఎక్కడికి వచ్చాడు? దేవుని మందిరం. ఈ మందిరం నీ స్థితిని మార్చేది ప్రియులారా. అందుకనే నీ మందిరమందు నివసించు వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. చూడండి, మందిరములో మనం గమనిస్తే 139వ కీర్తన 17వ చరణం. 139:17. దేవా నీ తలంపులు. ఈ మందిరములను ప్రార్థన చేస్తుంటే జాగ్రత్తగా వినండి, దేవుడు నీకు ఉన్నతమైన తలంపులనిస్తాడు. ఆమేన్. నీ తలంపులను దేవుడు ఉన్నతమైనవిగా చేస్తాడు ఈ మందిరములో. తలంపులు అంటే తెలుసా? నీకొచ్చే ఆలోచనలు. నీకొచ్చే ఆలోచన. ఆయన యొక్క తలంపుల గురించి చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8, 9, 10 వచన. యెషయా గ్రంథం 55. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా. చదువు. ఆకాశము భూమికి ఎంత ఎత్తులో ఉందో మీ మార్గముల కంటే మా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా. మందిరములోకి వస్తే నీకు తలంపునిచ్చే, మంచి ఆలోచననిచ్చే. ఆ ఆలోచన ఎలా ఉంటుంది? 74వ కీర్తన తీయాలి. 74వ కీర్తన అంటే బైబిల్ చదువు. 74వ కీర్తన 23వ చరణం. నీ ఆలోచన చేత, చదవండి అమ్మా, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించెదవు, ఆ తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుదువు. ఆమేన్. 73:24 చూసారా? దేవుని ఆలోచన చేత మనము నడిస్తే ఎక్కడికి వెళ్తామంటే దేవుని మహిమలోకి. మహిమలో మన ఆలోచన ప్రకారం నడిస్తే చెప్పాలి మా ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ దేవుడు అంట మనకు తలంపులను ఆలోచనలను ఇస్తాడట మందిరములో. ఆయన ఆలోచనలు ఎలాంటి? ఆకాశము భూమి కంటే ఎంత ఎత్తుందో నీ తలంపుల కంటే నా తలంపులంతా ఎత్తుగా. దేవుని తలంపు కావాలంటే
నువ్వు ఎక్కడెక్కడో కాదు, మందిరానికి వస్తే దేవుడు నీకు మంచి తలంపును ఇస్తాడు. ఇలా మందిరములో తలంపులను పొందుకుందుముగాక. ఆమె చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈ మందిరములో దేవుని యొక్క వాక్యముతో ఉదక స్థానము చేయబడతాం. అంటే నీకున్న అపరిశుద్ధత అంతా పోతుంది. ఇక్కడ వాక్యము వింటుంటే, వాక్యాన్ని ధ్యానిస్తుంటే నీకున్నటువంటి మలినమంతా పోయి చక్కగా స్నానం చేసిన వ్యక్తిగా ఇక్కడ సిద్ధపడే స్థలం ఇది. చూడండి, 119వ కీర్తన 9, 10, 11 చరణ. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతే నీ జీవితాన్ని నువ్వేం చేసుకుంటావు? శుద్ధి చేసుకుంటావు. ఇక్కడ శుద్ధి చేసుకోవాలంటే ఏముంది? నీళ్లు కాదు, దేవుని వాక్యం. వాక్యము చేత మనల్ని మనం ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. 50వ కీర్తన చూడండి, 119వ కీర్తనలోనే 50వ చరణం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు. ఈ వాక్యం, ఇక్కడ ప్రకటించే వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఆమె నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చును. కృపాశక్తి దయాశక్తి సంతోర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. 25వ చరణం, అదే 119వ కీర్తన. నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను. మన అన్ని ఏ బుద్ధులో తెలుసా? మట్టి బుద్ధి. ఏ బుద్ధులమ్మా? మన తలంపులన్నీ మట్టిని. ఇది దేనితో చేయబడింది? మట్టితో. మట్టి వైపే మట్టి ఆలోచనలే వస్తుంటాయి మనలో. అయితే దేవుని వాక్యం వింటే ఆత్మ సంబంధమైన తలంపులు వస్తాయి. మట్టిని అంటుకుంటుంటదంట మన యొక్క మనస్సు, మన ఆలోచన. ఇంకా చూడండి, 105వ చరణం, 119వ కీర్తన. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు. వెలుగు ఉంటుంది, అప్పుడు నీ పాదాలు తొట్టిల్లవు. వెలుగులో నడిస్తే మన పాదాలు తొట్టిల్లవు, చీకట్లో నడిస్తే పాదాలు తొట్టిల్లవు. దావీదు భక్తుడు ఎంత చక్కగానో చూడండి, 130వ చరణం, 119, 130. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే నాకు వెలుగు. వాక్యము వెలుగు ప్రియుల. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం. ఆది యందు వాక్యము, వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుడై. వాక్యం ఏమై ఉన్నది? ఈ వాక్యాన్ని నువ్వు వింటూ ఉంటే ఈ దేవుని యొక్క శక్తి నీలోనికి వస్తుంది, నిన్ను వెలిగిస్తూ. ఆమె తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం.
మొదటి తెస్సలోనీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మనమందరం అంటే ఎవరము? అందరూ చెప్పాలి. మనమందరం ఎవరము? చీకటి ఉండకూడదు మనలో. ఆమె ఏముండకూడదు? నా దగ్గర 100 క్యాండిల్ బలుపు తెచ్చేసుకున్నాను అనుకుంటున్నావేమో. నీ ఇంట్లో ఎలుగుంది కానీ నీ ఒంట్లో ఇంట్లో వెలుగేసుకున్నావు, ఒంట్లో మాత్రం ఏముంది తెలుసా? ఒకటి నోటి నిండా దాని పేరేంది? పాన్, గుట్కా, పాన్ వేసుకుంటే వినండి, పెళ్లి చూపులకి వెళ్ళాడంట మనం. వెళ్ళిన తర్వాత నోరు మూసుకొని తెరవటం. ఈ మధ్య కొత్త ఫ్యాషన్గా నిన్న మేము ఒక పెళ్లి చూపులకి వెళ్ళాం. ఒక అబ్బాయికి వెళితే మాట్లాడుకోండి మీ ఇద్దరు. ఏం చేయాలంటే ముందే మాట్లాడటం, పోట్లాడటం ముందే ఎందుకు అని చెప్తే ఇంతమందిలో ఎట్లా మాట్లాడతారు? మీరందరూ లేచిపోండి, వాళ్ళిద్దరు మాట్లాడుతారు. చూడండి ప్రియులరా, ఒక ఆయన లేచి పాస్టర్ గారు ఉన్న ఆయన అడుగుతాడు, మాట్లాడతాడు. అయ్యా పాప మా అమ్మాయి వాళ్ళ అమ్మని లాగుతుంది, నువ్వు కూర్చోమ్మాయి నా పక్కన. వినండి, వీడు నోరు తెరవట్లేదు. వచ్చింది ఎందుకు? పిల్లను చేసుకుని అమ్మాయిని ఏం చేస్తుండయితే నోరు. వీళ్ళందరూ మాట్లాడి నోరు తెరిస్తే కంపు. ఇవన్నీ నవిలాడు. అటు పేరేంటి? అవన్నీ నవిలేసరికి పళ్ళన్నీ అయిపోయాయి. పళ్ళన్నీ, నోరంతా మాట్లాడమంటే మాట్లాడాలి. ఆ పెళ్లి కుమారుని తండ్రి లేచి మూగోడు. ఎవరు? మూగోడు. మూగోడికి నా బిడ్డను చూసారా? అరే మూగోడు అంటుండు, మాట్లాడరా అంటే నోరు తెరిస్తే ఇది బయటపడ. సరే ఒకడిని బయటికి తీసుకెళ్ళి చెప్పాడంటే ఇట్లా సార్, అయ్యా మా వాడికి నోట్లో ఇంకా మనం లేదు, కవర్ చేస్తారుగా, రేపు మాట్లాడతారులే అది. ప్రియులారా, ఎంత ఇబ్బందో చూడ. బయటేమో వెలుగు చెప్పాలి, నోట్లోనేమో చీకటి. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క క్రియలు కాకుండా సాతాను క్రియలో మునిగి తేలుతుంటావో, నువ్వు ఎంత వెలుగులో నిలవబడినా నీలో ఏముంది? అక్కడ చూడండి, వాక్యం చక్కగా ఉంది. మనమందరము వెలుగు సంబంధులమును పగటి సంబంధులము. ఆమె పగలు చీకటి ఉండదు తెలుసా? పగటి సంబంధులమై ఉన్నాం. ప్రియులారా, ఈ మందిరములో వెలిగించబడుతూ ఉంటాం కనుక మా మందిరానికి ఎప్పుడు మనము ఆబ్సెంట్ కాకూడదు. మందిరములో నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని బిడ్డలతో కలిసి దేవుని రాజ్యములో చేరే వరకు కొనసాగుదుముగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.